ప్రేయర్ చేసుకున్నాం. పరిశుద్ధుడు విమర్శకుడా నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా రాత్రంతో మాకు సుఖమైన నిద్రించావు. ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చుటకు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 147వ అధ్యాయం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానం చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రం చేయుట విధము. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలును పోగు చేయువాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. నక్షత్రముల సంఖ్యలను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నింటి పేర్లు పెట్టుచున్నాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానములకు మితి లేదు. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారతో మన దేవుని కీర్తించుడి. ఆయన ఆకాశంను మేఘములతో కప్పినవాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరిచినవాడు, పర్వతముల మీద గడ్డని మొలిపించినవాడు. పశువులను అరచుచుండు పిల్ల కాకులను ఆయన ఆహారం ఇచ్చేవాడు. గుర్రములను బలములనందు ఆయన సంతోషించినవాడు, నా నరుల కాలి సత్తువయందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గలవారేందు, తన కృప కొరకు కనిపెట్టువారేందు యెహోవా ఆనందించేవాడై ఉన్నాడు. యెరూషలేమా యెహోవాను కొనియాడుము, సీయోను నీ దేవుని కొనియాడుము. ఆయన నీ గుమ్మములను గడియలను బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లల ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానం కలుగజేయవాడు ఆయనే, మంచి గోధుమలలో నేను తప్పించువాడు ఆయనే. భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే, ఆయన వాక్యము బహు వేగంగా పరిగెత్తు. గొర్రెబొచ్చు వంటి హిమము కురిపించువాడు ఆయనే, బూడిద వంటి మంచు కర్ణంలోను చుట్టువాడు ఆయన, చల్లువాడు ఆయన. ముక్కలుగా వడగండ్లు విసురువాడు ఆయనే, ఆయన పుట్టించు చలికి ఎవరు నిలుపగలరు. ఆయన ఆజ్ఞ ఇవ్వగానే ఇవన్నీ కరిగిపోవును, ఆయన తగిన గాలికి విస్తరింపజేయగా నీరు ప్రవహించును. ఆయన తన వాక్యం యాకోబును తెలియజేసిన, తన కట్టడలను తన న్యాయ విధులను న్యాయ విధులను ఇశ్రాయేలుకు తెలియజేయడు. ఏ జనములకు ఆయన ఇలాగ చేసి ఉండలేదు, ఆయన న్యాయ విధులు వీరికి తెలియక స్తుతించుడు. ఇక్కడ తన యాత్రా జీవిత కీర్తనలో రచించబడిన రీతిగా మనం చదువుకుంటూ వస్తున్నాం. ఒక్క మాట చూసుకొని ముగించుకున్నాం. 12వ వచనం. యెరూషలేమా యెహోవాను కొనియాడుడి, సీయోను నీ దేవుని కొనియాడుడి, ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలు ఆశీర్వదించి ఉన్నారు. నీ సరిహద్దుల్లో సమాధానం కలుగజేయవాడు ఆయన, మంచి గోధుమతో నిన్ను తృప్తిపరచేవాడు ఆయన. ఈ 3 వచనాలు ప్రతి విశ్వాసలో బలపరిచే వాక్యాలు. మరి దేవుడు మనం అందుకే దేవుని వాక్యంలో సెలవిచ్చింది, నరుల కష్టార్జితము ఎక్కువ కాదట, యెహోవా ఇచ్చే ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిన ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్ మనం పొలం పని చేసినాం అనుకో, ఏం చేస్తూ ఉంటాం, పొలం పని చేసి ఫస్ట్ దున్నిస్తాం. పొలం దున్నించిన తర్వాత దాని నిండా నీళ్ళు పెట్టి అందులో మట్టి పెళ్ళలు అలాంటివి లేకుండా మంచిగా చేస్తారు. తర్వాత మంచిగా ఇట్లా జిగుడులాగా అయినాక బురదలాగా మనం చేయటం బురద అంటుకోండి,
ఆ భూమి మొత్తం నీటితో మంచిగా అయినాక అందులో మెత్తటి భూమిలో, ఆ మెత్తటి జిగురు గల భూమిలో విత్తనాలు వేస్తాడు. అవి మొలకెస్తాయి. మంచిగా మొలకెత్తినాక ఆ మొలక నారు అది 2 నెలలు నారు, 2 నెలల దాకా నారు ఉంచి ఇంత ఎత్తు అవుతుందంట. నాటు పెట్టే స్టేజ్కి వచ్చినాక పొలం మొత్తం దున్ని మంచిగా మళ్ళీ అలా చెత్త చెదారం ఏమి లేకుండా మంచిగా చేసి అందులో నాటేసినాక ఏం చేస్తుంటారు రైతు, ముందే జబ్బు రాకుండా గుళకలు వేస్తారు, గడ్డి మనిషి రాకుండా. ఆ తర్వాత పొలానికి పంట ఇచ్చి అది జింకు వేస్తారు. ఆ తర్వాత దాని స్టేజ్ని బట్టి ఏదైనా పొలానికి పూత జబ్బు ఏదైనా వచ్చిందా బట్టి మందులు వేసుకుంటూ వస్తుంది. మరి ఎన్ని చేసినా చివరికి తను ఆశించిన రీతిగా పంట రాకుంటే ఏం చేస్తూ ఉంటాడు? బాధపడుతూ ఉంటాడు, చాలా బాధపడుతుంది. ఎంత బాధపడుతుందంటే తన కష్టాన్ని ఆశించింది రాలేదని బాధపడుతుంది. మనకి ఈసారి యూరియా మందు దొరకలేదు అసలు. నాన్న ఇప్పుడు మంచిగా సరిపోను యూరియా వేస్తాను, దొరకలేదు. ఏదో వేస్టేజ్ మందు అట ఒక ప్యాకెట్ ఇసుకలో కలిపి వేసి, నేను చెప్పాను నాన్న వెస్టేజ్ మందులు చాలా మంచివి, అవి యూరియా ఉంటే యూరియా కలిపి వేస్తారు, లేకపోతే ఇసుకలు కలిపి వేస్తారు నాన్న, అవి మంచి పని చేస్తాయి నాన్న అని చెప్పి. దాని రకాలు చాలా ఉన్నాయి చెప్పాను. సో ఆయన రెగ్యులర్గా యూజ్ చేసి ఒక్క ప్యాకెట్ యూజ్ చేస్తారు, అది ఒక్కటే చేసి. సరే యూరియా వేయకుండా దేవుడు మనకు పంటనిచ్చారు. దేవుడు ఆశీర్వించి నేను ప్రార్థించాను, ప్రభా సరైన మందులు ఈసారి మేము వేయలేదు ప్రభా. వెనక తాత కాలంలో అసలు మందు రానప్పుడు ఏం చేశారు వాళ్ళు? పెండయ్యరు, మేకరు, కోళ్ళ ఎరువు, గొర్రెలు మేకల ఎరువు ఉంటుందో అవి వేసి 2-3 టిప్పులు బండ్లు ఇట్లా కొట్టి వేసి కదా యూరియా వేసి మందు లేని పంట తినదు. అందుకే వాళ్ళంతా స్ట్రాంగ్గా బలంగా ఉంది. ఇప్పుడు ఈ యూరియా వచ్చి ఈ రసాయనిక మందులు వచ్చి ఇక ఎన్ని పంటలంతా సో ఇట్లా పండించుకుంటుండ్రు. అప్పుడు అట్లా పండించబడి ఈసారి మనం ఏమీ వేయలేదు, ఒక్కడే ఏదో వేసి. కానీ దేవుడు మనల్ని దుఃఖపరచలేదు. నేను ప్రార్థించాను, ప్రభా సార్ మేము దానికి సంబంధించిన మందులు ఏమీ వేయలేదు దేవా, మేము తిండి తినడానికి కోట్లు మాకు అవసరం ప్రభా, నువ్వు జీవంగల దేవుడు ప్రభా. వాళ్ళని మీ బలం ఈ మందులు లేనప్పుడు ఉట్టిగా పంటలు పండించారు కదా, మేము వీటికి అలవాటు పడ్డాం. దేవా నువ్వు కనికరం చూపించు, జాలి చూపించు, అవి మంచిగా పండాలి. మేము అప్పుడు మందేసి పండిపించిన ఎట్ట పండామో ఇప్పుడు కూడా మాకు ఆ పంటను అనుగ్రహించు అని ప్రార్థన చేసి వేసుకుంటాం. దేవుడు ఆశించిన రీతిగా మనం రెగ్యులర్గా ఎంత పంట పండించుకుంటామో అంత పండే. దేవుడు చేయలేదా కార్యము? చేశాడు. మన ప్రార్థన విన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనల్ని దేవుడు ఆశీర్వదించడానికి పిలిచాడు. మనం ఏం ఆలోచిస్తుంటాం? మన పరిమాణంలోనే మనం ఆలోచిస్తుంటాం. ఎప్పుడైనా ప్రార్థనకి జవాబు ఇచ్చేవాడు. వచ్చిరాని ప్రార్థన దేవుడు వింటూ ఉంటారు. కొందరు సంఘంలో వెళ్ళి మనుషులు ఎదుట కనపరుచుకోవడానికి సమాజంలో దగ్గరగా ప్రార్థన చేస్తారట. కొందరు సంఘంలో పేరు ప్రఖ్యాతులు వారికి అధికారం ఇవ్వకుంటే వాళ్ళు చిన్నబుచ్చుకుంటున్నారు. అలాంటి వారు సంఘంలో మనకు అవసరం. సంఘ ఘనత, పేరు ఘనతలు మనకు అవసరం లేదు. దేవుని ఎదుట కనపరుచుకోవడం, దేవునికి ఎదుట. అందుకే నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసినాక నేను ఫస్ట్ సెల్ తీసుకోగానే ఛానల్ స్టార్ట్ చేసిన. ఆ ఛానల్ చేసినాక 2 వీడియోలు అప్లోడ్ చేసి సపోర్ట్ చేయకుండా నాకు అంత అప్పటి నుంచి ఇప్పుడు వరకు చేసుకుంటూ వస్తే ఈ పాటికి నేను యూట్యూబ్ ద్వారా మనీ సంపాదించుకున్నాను. కానీ నాకు దాని గురించి తెలియక వీడియో ముందు మాట్లాడాలి, ఈ వీడియో అనేకులు చూస్తూ ఉంటాం,
కొంచెం భయం అనేది ఉంటుంది. సో నేను భయపడేదాన్ని. ఇక రోజు వీడియోలు చూస్తాం కదా, ఇలాంటివన్నీ చూస్తాం కదా, కింద కామెంట్లు పెడతాం, బ్యాడ్ కామెంట్లు పెడతాం. ఆ కామెంట్లకు మనం బాధపడాలి. అట్లా ఎందుకు అని సబ్జెక్ట్. సరే నాకు ఈ సంవత్సరం ఒక కనువిప్పు కలిగించింది. అవును, మనం బ్రతికేది ఇతరుల కోసం కాదు కదా. మనం వెళ్తుంటాం, దారి బట్టి వెళ్తుంటాం. మనం చూసి కొందరు మంచిగా మాట్లాడతారు, కొందరు చెడుగా మాట్లాడుకుంటారు. అలా అని మన అవసరాన్ని విడిచిపెట్టి ఇంట్లోనే ఉన్నాం కదా. మన అవసరాన్ని బట్టి మనం వెళ్తూ ఉంటాం బయటికి. వెళ్ళకుండా వీళ్ళు ఏమంటారు వాళ్ళు ఏమంటారు అనుకుంటూ ఉండాలి. ఇంకా ఉండలేము. లోకులు కాకులు అంటారు. 100 మాటలు వచ్చిరాని మాటలు 100 మాటలు మాట్లాడుతూ ఉంటారు. అన్నీ పట్టించుకుంటావా? పట్టించుకో, మనకు అవసరం లేదు. వాళ్ళు మనకి పెట్టేవారు కాదు, మనల్ని పోషించేవారు కాదు. వారు వ్యర్థమైన వారు. అందుకే ఊర్లల్లో 10 మంది జమ అయినప్పుడు వారి గురించి మాట్లాడుకోరట, ఇతరుల గురించి మాట్లాడుతూ ఉంటారు. అందుకోసమే మనము వారి కోసం బ్రతకట్లేదు. మన జీవితము, మన లైఫ్ దేవుడు ఇచ్చాడు. దేవుడు మనకు ఎన్ని దినాలు బ్రతికేదంటో అన్ని దినాలు బ్రతుకుతూ వస్తూ ఉంటాడు. ఈ దినము చూడని వారు అనేకులు ఉన్నారు. వారికంటే మనం గొప్పవారమని కాదు, కేవలము ఆయన ఉచితమైన కృప చేత మనం బ్రతుకుతూ ఉన్నాం. అందుకే చాలా జాగ్రత్తగా జీవించాలి. ఇది యెహోవా వలన జరుగు కార్యం. మన జీవితాలు ఎన్నో సంభవిస్తూ ఉంటాయి, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు. అది అనుకొని మన జీవితంలో అనుమతింపబడుతూ ఉంటాయి. కానీ ప్రతి పరిస్థితిలో మనకు చాలిన దేవుడే ఉంటాడని ఈ ఉదయకాల సమయంలో వింటున్న నీకు నన్ను హెచ్చరిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుకున్నాక ప్రార్థించుకున్నాను. పరిశుద్ధుల విమోచకడానికి పరిశుద్ధ నామమును బట్టి వందనాలు ప్రభా. ప్రార్థించుకుంటున్నాను. ఇదే కాల సమయంలో మాకున్న అక్కరలని వైమర్శంలో తీర్చబట్టకు నీ కృప దయచి ప్రభా. ప్రార్థనకు జవాబిస్తూ వస్తున్నాను తండ్రి. పొలము అయా మేము ఆశించిన పంట ఇచ్చినందుకు వందనాలు ప్రభా. అయా మా కుటుంబంలో ఎన్ని సమస్యలు వచ్చినాను నీ సన్నిధానంలో విజ్ఞాపన చేసినప్పుడు దేవా సమస్య సాల్వ్ చేసుకుంటూ వచ్చిన తండ్రి అనేందుకు స్తుతిస్తున్నాను ప్రభా. సులువుగా చిక్కుపెట్టే శోధన నుండి, కీడు అపాయం నుండి మమ్మల్ని సంపూర్ణంగా కాపాడండి. రాని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, ప్రియబడిని కృపలో భద్రపరచుకోండి. నిరంజని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, శోధన నుండి, కీడు అపాయం నుండి కాపాడండి. తన బిడ్డకి, తన కూతుర్లకి దేవా ఒక తల్లి ప్రేమ దూరం చేసే ప్రతి పరిస్థితిని కుతంత్రాలు అయిపోవచ్చండి. బిడ్డకి, తల్లిదండ్రులకి, తల్లికి వాళ్ళు భయభక్తులు కలిగి జీవించడానికి తల్లి ప్రేమించే గుణము, అంతేకాదు పిల్లల్ని ప్రేమించే మనసును, వారిద్దరిని వేరు చేసే దుష్టత్వం నుండి సంపూర్ణంగా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు నేను చెప్పిన ప్రేమ కనికరాన్ని పెట్టున్నాను. మమ్మల్ని ప్రేమించినందుకు వందనాలు. మాకు దేవుడు అయినందుకు స్తుతిస్తున్నాను ప్రభా. జ్ఞాపకం చేసుకోండి, తమని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. నేను కాల సమయంలో దేవా నేను రైల్వేకి అప్లై చేయడానికి వెళ్ళాను. క్యాస్ట్ సర్టిఫికెట్ ఏ ఇయర్ది అది కావాలని తెలియబడింది ప్రభా. నేను అప్లై చేశాను. తిరిగి మండే రోజు వెళ్ళాలి ప్రభా. నా దేవా, నా ప్రభా, మండలంలో ప్రతి అధికారి సోమవారం రోజు నుండి చేయుటకు నీ కృప దయచేయండి ప్రభా. ఎవరైనా లీవ్లో ఉంటే దేవా మేమైతే 27 వరకు అప్లై చేయాలి ప్రభా. ఆ రోజు వరకు దేవా లీవ్లో ఉన్నవారు మా కోసమైనా వచ్చి ఆ కార్యం చేయటకు నడిపించమని ప్రార్థిస్తున్నాను. దయగలైన దేవుడిగా నీ కాడ విజ్ఞాపన చేస్తున్నాను దేవా. మాకే సమస్య వచ్చినా నువ్వు తీర్చే దేవుడు ప్రభా. మనుషులపై మేము ఆధారపడలేదు ప్రభా, నీపై మేము ఆధారపడినాడు. తమని ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వెళ్ళపటకు నీ కృప దయచేయండి ప్రభా. అన్ని విషయాల్లో తోడుగా ఉండి తమని జాబులో నిలబెట్టండి ప్రభా. మా తల్లిదండ్రులు మాపై విసిగి వేసారకుండా ప్రభా. నూతన సంవత్సర వాగ్దానంతో
నూతనంగా మీ ముందుకు వెళ్తాము. నన్ను దీవించండి, జాబులో నిలబెట్టండి. నిజంగా వీరు దేవుడిని ఎరిగిన బిడ్డలు, వీరు దేవుని ఎరిగిన వారు కాబట్టి దేవుడు ఆశీర్వదించాడని రీతిగా మాకు నూతన సంవత్సరం వాగ్దానంతో బలపరచండి ప్రభా. మా తల్లిదండ్రులు మా కోసం ప్రార్థన చేయకపోయినప్పటికీ దేవా, మా పనులకు తండ్రిగా ఉండి సహాయపడి ప్రార్థిస్తున్నాను. జాబ్ విషయంలో నీకు చిత్తమే మా ఇల్లు జరిగించండి. లైఫ్ పార్ట్నర్ విషయంలో కూడా ప్రభా, మరి ఎందుకు భయభక్తులు కలవారని ఈ గృహానికి నడిపించండి ప్రభా. మరి ప్రేమతో పంపించిన ప్యాకేజీ రిసీవ్ చేసుకోవడానికి యుక్తమని అరేంజ్ అవుటకు దేవా సహాయపడండి ప్రభా. నేను చెల్లించిన పైసలు వేస్ట్ కాకుండా ప్రభా అది పొందుటకు మార్గం సరళపరచండి. తన ఇండియాకు నడిపించండి ప్రభా. దయచేయండి. ఎలాంటి డిసప్పాయింట్ కాకుండా నమ్మకం, విశ్వాసం, గాడ్ ఈజ్ గ్రేట్ అని విశ్వసించే విధంగా తనని కోరుకల్పండి. బలపరచడానికి ప్రార్థిస్తున్నాను. 2050 వరకు అరేంజ్ అవుటకు నేను అడిగిన వారు ఇచ్చటకు వారితో మాట్లాడండి ప్రభా. దేవాన్ని కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను. మీకు దయవచనంలో పే చేయటకు అమ్మ ఇచ్చే మనసులో దయచేయండి ప్రభా. ఇలా సహాయపడండి. ప్యాకేజ్ పొందండి ప్రభా. మీకు ఇచ్చిన వారికి ఇచ్చటకు నాకు సహాయపడండి ప్రభా. ఆయా మందిరానికి దేవాన్ని పెయింట్ ఇప్పించాలి, వాక్యాలు రాపియాలి, ఆ విషయంలో సహాయపడండి. ఇల్లు పెయింట్కి వేయించుకోవాలి. క్రిస్మస్ సెలబ్రేషన్ మా ఇంట్లో జరుగుటకు ప్రవాహం ఇంటి అక్కరలన్నీ మా అవసరంలో తీర్చండి ప్రభా. గృహం సంతోషంతో నింపండి. శత్రుకు తంత్రాలు అయిపరచండి. మా ద్వారా కలిగిన ఉద్దేశం నిశ్చితమే మా ఇల్లు జరిగించండి. అంధకార శక్తుల్ని సంపూర్ణ విడుదల దయచేయండి. ఇంతవరకు ప్రేమించి ఇచ్చిన సమయాన్ని బట్టి స్థుతిస్తూ నిన్నే కొన్ని అర్థ పూజిస్తూ ఆరాధించుకుంటూ ఏసు దివ్యమైన నామంలో అధివినంగా వేడుకుంటున్నాను తండ్రి. ఏసు రక్తం వేయించి, సెల్వ రక్తం వేయించి, ఏసు నా సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలు అనంతం నాశనమగునుగాక.